నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ యాజమాన్యం దగ్గర ఉన్నాం. శరత్ బాబు గారు మన దగ్గర ఉన్నారు. ఇక్కడ నుంచి అయోధ్య రామ మందిరానికి ఇక్కడ నుంచి తలుపులు వెళ్తున్నాయి. ఇక వాటి ప్రత్యేకత ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఏంది అసలు ఆ తలుపుల ప్రత్యేకత? ఎన్ని వెళ్తున్నాయి ఇక్కడ నుంచి, ఎన్ని రోజుల నుంచి చేస్తుంది? అక్కడే తయారవుతున్నాయండి. శ్రీరామ జన్మభూమి అయోధ్య మందిరానికి సుమారు 18 తలుపులు పూర్తి చేశాము. అవి కాక ఒక 100 దర్వాజాలు కూడా పూర్తి చేసాం. నిన్నటి వరకు 118 దర్వాజాలు కంప్లీట్ అయినాయి. ఇంకా పని జరుగుతూ ఉంది. ఇది అంతా కూడా సుమారు 60 మంది వర్కర్సు ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తమిళనాడుకు చెందిన కార్మికులు. చాలా ఎక్స్పర్ట్ కార్వర్స్ అన్నమాట. చాలా ఫైన్ డీటెయిల్ కార్వింగ్ అంతా చేస్తున్నాం గుడి లోపల. ఇప్పుడు మీ వెనక సైడ్ కూడా చూసుకుంటే శ్రీరాముల వారి విగ్రహం అయితే తయారవుతుంది ఆ చెక్కతోటి. అసలు ఏం చెక్క సార్ అది? ఎక్కడి నుంచి తెచ్చిన? ఇది శ్రీరాముల వారి విగ్రహము చెక్కుతున్నాము బర్మా టేక్లోది. లంక నుంచి రాముల వారు లంకను జయించి అయోధ్యకి వెనక్కి వచ్చేటప్పుడు ఆయనతో ఉన్న పరివారం మొత్తాన్ని ఇందులో 3D రూపంలో చెక్కుతున్నామండి. ఇది సగమే అయింది, ఇంకా పని ఉంది దీని మీద. అంటే గతంలో కూడా మీరు ఏ ఆలయం కన్నా ఇక్కడ నుంచి మీరు పంపడం జరిగిందా? ఎవరన్నా ఇక్కడ మిమ్మల్ని సంప్రదించిండ్రా? ఇదే మొదటిసారి? శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన అన్ని తలుపులు మా దగ్గరే తయారైనవి. మా తమ్ముడు చదలవాడ కిరణ్ కుమార్ గారు, మా ఫాదర్ చదలవాడ తిరుపతిరావు గారు, వీళ్ళందరూ కూడా మా పనుల్లో అన్నీ కలిసి చేస్తూ ఉంటాము. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పనులు చేశాకే ఆయన మమ్మల్ని అయోధ్య పంపించారని అనుకుంటాం. అంటే ఆ తలుపుల ప్రత్యేకత ఏంటి సార్? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అసలు? అదే అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఆ చెక్క అనేది? తలుపులు జూన్ నుంచి పని జరుగుతుందండి. ఇంకొక సంవత్సరం పాటు పని ఉండొచ్చు. ఇవంతా కూడా బలార్షా టీక్లోంచి తయారు చేశాము. ఒక 100 పీసుల్లోంచి 20 పీసులు మాత్రమే సెలెక్ట్ చేశాము. 1000 సంవత్సరాల పాటు ఈ వుడ్ ఉండొచ్చు అనేది మా అంచనా. అంటే అయోధ్య రామాలయం అనేది ఎంతోమంది చిరకాల కోరిక. మీరు కూడా అందులో భాగస్వామ్యం కావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. అంటే ఆ తలుపులు మొత్తం తలుపులు ఎన్ని సార్? అసలు వాటి సైజు ఎంత ఉండొచ్చు? వెడల్పు ఎంత ఉంది, పొడుగు ఎంత? 18 తలుపులు. సుమారుగా మెయిన్ డోర్ వచ్చి 12 అడుగులు వెడల్పు, 8 అడుగులు ఎత్తు, 5 అంగుళాల మందం. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విగ్రహం కూడా అక్కడికి అయోధ్యకి వెళ్ళే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఇంకా నిర్ణయం ఏం జరగలేదండి. అయోధ్య నుంచి ఇది బాగుంది, అయోధ్యలో పెడితే బాగుంటుందని వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏం జరుగుద్ది అనేది రాముల వారు నిర్ణయించుకుంటారు. మాదేం లేదు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. అంటే మీ మేనేజ్మెంట్కి కానీ మీకు కానీ అయోధ్య నుంచి, అయోధ్య ఆలయ కమిటీ నుంచి మీకు పిలుపుందా సార్? ఆహ్వానం ఉందా? ఓపెనింగ్ ఉందండి, వెళ్తున్నాము అయోధ్య. థ్యాంక్ యూ. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష, చిరకాల ఆకాంక్ష జనవరి 22వ తారీఖున శ్రీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఎంతోమంది ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. అయోధ్య ఆలయానికి సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ వారి నుంచి అయోధ్య ఆలయానికి ఇక్కడ నుంచి తలుపులు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ తలుపుల ప్రత్యేకత ఏంటి? ఎంతమంది తయారు చేశారు? ఆ చెక్క ఏంది? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎంతమంది కళాకారులు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ శ్రీరాముని విగ్రహం కూడా చేస్తున్నది కనిపిస్తుంది మనకు. ఈ విగ్రహాన్ని కూడా అయోధ్యకు తీసుకెళ్లే అవకాశం ఉందంట. మనకు వెనక సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీరాముని విగ్రహం కూడా చెక్కుతున్న విగ్రహం మనకు కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని కూడా అయోధ్యకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి మనకు మేనేజ్మెంట్ వారు చెప్పడం జరిగింది. గతంలో శ్రీ యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కూడా మేనేజ్మెంట్ వారు, అనురాధ టింబర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి ఆలయానికి కొన్ని విగ్రహాలను చెక్కడం కూడా, తలుపులను చెక్కడం కూడా జరిగిందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. విగ్రహం చూసుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇలాంటి ఎన్నో విగ్రహాలు కానీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు, వాళ్ళ కళాకారులు తలుపులు కూడా చెక్కడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ వారికి సంబంధించి ఇక్కడ మహావిష్ణు విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చెక్కినటువంటి ఒక విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిల్పం పేరు వచ్చేసి అనంతశేష శాయన శ్రీ మహావిష్ణుమూర్తి. దీనిని శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 6వ శ్లోకంను స్ఫూర్తిగా తీసుకొని రాయాణ గిరిధర్ గౌడ్చే చిత్ర ప్రణాళిక ప్రకారం శిల్పాన్ని పూర్తి చేశారు. 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన
టేకు చెక్కతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహావిష్ణువు చెప్పిన వాక్కును ఆధారంగా ఈ శిల్పం చెక్కబడింది. శ్రీ మహావిష్ణువును అనంత శయనమూర్తిగా శిరస్సు ఎడమవైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు. అనంతశేషుని దివ్యమంగళమైన పడగాల కింద కిరీటం ధరించి దివ్య ఆభరణములతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి, అదేవిధంగా భూదేవి సమేతంగా చెక్కబడింది. ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ విప్పారిన రెక్కలతో పక్షిరాజు, గరుత్మంతుడు, నారద మహర్షి, తుంబూరుడు, సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనాక సనందనాథులు ఉన్నారు. సకల దేవత మూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు ఈ విగ్రహం చెక్కబడింది. అసలు ఆ విగ్రహాన్ని చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో మనకు కనిపిస్తుంది. ఎంతోమంది కళాకారులు ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఒక అద్భుతమైన విగ్రహంగా మనం చూసుకోవచ్చు. అసలు సాక్షాత్తు విష్ణుమూర్తి మన కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విగ్రహం లోపల మొత్తం అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న శిల్పాలు, పెద్ద శిల్పాలు మొత్తం కలిపి దాదాపు 84 శిల్పాలు ఈ విగ్రహం లోపల